హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెర్రీ గగన్ చేసిన తప్పుని అర్థమయ్యేలా వివరిస్తాడు. భూమిని కొట్టబోయినందుకు గగన్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. బాధపడుతూ సారీ చెప్పడానికి భూమికి ఫోన్ చేయగా భూమి కోపంగా కాల్ కట్ చేస్తుంది. అయ్యో, తను కాల్ కట్ చేస్తుందిరా అని గగన్ చెర్రీతో అంటుండగా, కట్ చేయదా మరి? నీలాగే నీకు కాబోయే శ్రీమతి గారికి కూడా ఎంతో కొంత పౌరుషం ఉంటుంది కదా, కట్ చేయడం కాదు. నిజంగా నువ్వు డైరెక్ట్గా వెళ్ళినా మాట్లాడదో డైరెక్ట్గా వెళ్ళి సారీ చెప్పాలి, అంతేకాదు మ్యాజిక్ కూడా చేయాలి అని అంటుంటాడు చెర్రీ. అవునరా, కరెక్ట్ టైంకి మంచి ఐడియా ఇచ్చావు. సారీ చెప్పడమే కాకుండా మ్యాజిక్ కూడా చేస్తా అని అంటూ అక్కడి నుండి చెర్రీ భుజాన్ని తట్టి గగన్ వెళ్ళిపోగానే భూమికి తనకి ఉన్న లవ్ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు చెర్రీ. పెళ్లి కోసమని కొన్ని నగలని కొన్ని అపూర్వ టేబుల్పై పెట్టి అన్నీ ఓపెన్ చేసి గోరెంటాకుకి చూపిస్తూ ఉంటుంది. అప్పుడు గోరెంటాకు జరగని పెళ్ళికి ఇన్ని నగల అని అంటూ ఉండగా, పెళ్ళి జరగదని మనకి తెలుసు కానీ అందరికీ తెలియదు కదా, అందుకే ఈ బిల్డప్ అయినా ఇందులో కూడా స్వార్థం ఉందిలే అని అంటూ చాలా నగలని చూపిస్తూ ఇవన్నీ నక్షత్రకి, కొన్ని నగలని చూపిస్తూ ఇవి భూమికి అని చెప్తూ ఉంటుంది. అబ్బో అని గోరెంటాకు నోరు తెరుస్తుంది. ఇక భూమి, నక్షత్ర, బావా అంటూ అందరినీ హాల్లోకి పిలుస్తుంది. ఇందు బిందు కూడా అక్కడికి వస్తారు. బావా, పెళ్ళి షాపింగ్కి నగలని కొన్నాను, చూడండి అని అంటూ కొన్ని నగలని చూపిస్తూ ఇవి భూమి కోసం కొన్నాను. పెళ్లి కూతురు చెల్లి కూడా నార్మల్గా ఉండకూడదు కదా, అందుకని ఇవన్నీ నక్షత్ర కొన్నాను అని అంటూ ఉండగా, ఇందు బిందు మాకేం లేవా అత్తయ్య అని అడుగుతుండగా, అయ్యో మీరు అపురూపంగా పెరిగిన ఈ ఇంటి ఆడబిడ్డలు, మీకెందుకు లేవు అంటూ చిన్న చిన్న నగలని వాళ్ళకి చూపిస్తూ ఉండగా, అంతేనా అని అంటారు వాళ్ళిద్దరూ. దాంతో భూమి తన కోసం తెచ్చిన నగలన్నింటినీ తీసి ఆ అపూర్వ వాళ్ళ కోసం తెచ్చిన నగలతో కలిపి వాళ్ళిద్దరికీ ఇస్తూ ఉంటుంది. వద్దు భూమి, నీ కోసం తెచ్చినవే తక్కువ, మాకిస్తే నీకు తక్కువ అయిపోతాయి అని ఇందు అంటుండగా, పర్లేదు పిన్ని చెప్పినట్టు మీరు అపురూపంగా పెరిగిన ఈ ఇంటి ఆడపిల్లలు, మీకు చాలా బాగుండాలి అని అంటూ ఆ నగలని ఇందు బిందులకి అందిస్తుంది భూమి. వాళ్ళు సంతోషపడుతూ తీసుకుంటారు. ఇక భూమి గొప్పతనాన్ని మెచ్చుకుంటూ, అపూర్వ భూమిని చూస్తుంటే నీకు మీ అక్క శోభాచంద్ర గుర్తు రావట్లేదా అని అంటుండగా, అవును బావా, నిజంగా అక్కలాగే ఉంది అని అంటూ కన్నింగా చూస్తూ ఉంటుంది అపూర్వ. భూమిని దగ్గరగా లాగి ప్రేమగా హక్ చేసుకుంటాడు శరత్ చంద్ర. అప్పుడే ఆ గగన్ గుమ్మం ముందుకు వచ్చి భూమి అని అరుస్తాడు. ఇక భూమి గగన్ని చూసి సంతోషపడుతుంది, కానీ అంతలోనే కోపం వస్తుంది. భూమి కోపంగా చూడడం గమనించిన గగన్ దగ్గరికి వెళ్తాడు. నీతో కాస్త మాట్లాడాలి భూమి, పద రూమ్లోకి వెళ్దాం, మాట్లాడుకుందాం అని అంటూ ఉండగా, భూమి తప్పించుకుంటూ నాన్నతో పిన్నితో మాట్లాడండి బావా, నేను కాఫీ తీసుకొస్తాను అని అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు చెయ్యి పట్టుకొని ఆపుతాడు గగన్. భూమి దగ్గరికి చెవులో ఇలా అంటుంటాడు, నువ్వు గనక ఇప్పుడు నాతో పాటు రూమ్లోకి రాలేదనుకో, నేను రూమ్లో నిన్ను ఎలా ట్రీట్ చేస్తానో ఇక్కడ అందరి ముందు అలాగే ట్రీట్ చేస్తా, నీ ఇష్టం మరి అని చిన్నపాటి వార్నింగ్ ఇస్తాడు. దాంతో కళ్ళు అప్పగించి గగన్ని చూస్తూ తల ఊపుతుంది సరే అన్నట్టు. ఇక భూమి చేయిని పట్టుకొని ఆ గగన్ రూమ్లోకి వెళ్తూ కావాలనే శరత్ చంద్రకి కోపం వచ్చేలా మెలికలు తిరుగుతూ ఉంటాడు. రూమ్లోకి వెళ్ళి డబ్బని డోర్ వేస్తాడు గగన్. ఇక గోరెంటాకు అపూర్వతో మీరు తప్పు పని చేశారు, వాళ్ళని బయట కలవద్దని ఇలా రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేస్తుంటే కళ్ళు పీక్కోవాలనిపిస్తుంది అని అంటుంటుంది గోరెంటాకు. శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. లోపలికి వెళ్ళాక భూమి చేతులని పట్టుకొని ముద్దు పెడుతూ సారీ భూమి అని గారంగా చెప్తాడు గగన్. నాకు అవసరం లేదు మీ సారీలు శారీలు అని అంటూ దూరం జరుగుతుంది భూమి. నా మీద ఇంకా కోపం పోలేదా నీకు అని అంటూ మళ్ళీ ముద్దు పెడుతూ ఉంటాడు గగన్. నాకు అవసరం లేదు, మీరు కోపం వచ్చినప్పుడు కొట్టడం,
ప్రేమ వచ్చినప్పుడు ముద్దులు కురిపించడం, నాకేది వద్దు అని దూరం జరుగుతూ ఉంటుంది. భూమి, చెప్పాను కదా కొట్టాల్సింది కాదు, సారీ చెప్తున్నాను కదా అర్థం చేసుకోవచ్చు కదా అని అంటూ హక్ చేసుకొని నుదుటిపై ముద్దు పెట్టగా, నాకు వద్దని చెప్పానా, వదిలేయండి అని అంటూ ఉంటుంది భూమి. సరే ఇప్పుడు నీకేం కావాలి, నీకు ఒక మ్యాజిక్ చూపించనా అని అంటుండగా, అవసరం లేదు బాబు అని అంటూ ఉంటుంది భూమి. లేదు, నీ అలక తీర్చాలంటే ఏం చేయాలో చెప్పు, డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి మీ డాడీని ఒప్పించనా అని గగన్ అంటూ ఉండగా, నేను అడిగితేనే ఒప్పుకోలేదు మా నాన్న, మీరు అడిగితే ఒప్పుకుంటారా, అసలు మొత్తానికే అటువంటి ఆలోచన కూడా చెయ్యొద్దంటారు, మీకు దండం పెడతాను వదిలేయండి అని అంటూ ఉంటుంది భూమి. అస్సలు వీల్లేదు, నేను ఒప్పించి తీరుతా చూడు అని అంటూ కళ్ళెగరేస్తూ అక్కడి నుండి బయటికి వచ్చి పెదాలని తుడుచుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ ఏదో జరిగింది అన్న కలర్ ఇస్తాడు గగన్. లోమ్లో ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చాడు బాబు అని గోరెంటాకు అంటూ ఇప్పుడు ఎర్రబడిన బుగ్గలతో భూమి బయటికి వస్తుంది అని అంటూ ఉంటుంది. భూమి బయటికి రాగానే, రా బంగారం అంటూ కిందికి తీసుకెళ్ళి ఒక్కసారిగా యాక్షన్లోకి దిగి, రూమ్లో ఒంటరిగా సంతకం పెట్టించుకున్నానన్న పాడు పేరు నాకెందుకు భూమి అని అంటూ పేపర్స్ని చూపిస్తూ, ఈ అగ్రిమెంట్పై సైన్ చేయి అని అంటుంటాడు గగన్. ఏంటా అగ్రిమెంట్ అని గోరెంటాకు అడుగుతుండగా, ఇది మా అత్తయ్య గారు సంపాదించిన ఆస్తి కదా, ఈ ఆస్తి మొత్తాన్ని నా పేరు మీద మారుస్తున్న అగ్రిమెంట్ పేపర్స్ ఇవి. ఆస్తి ఆడవాళ్ళ పేరు మీద ఉంటే అపూర్వ గారికి పొగరు తలకెక్కినట్టు నా భూమికి కూడా తలకెక్కుతుంది అని అంటుండగా భూమి షాక్ అవుతుంది. మిగతా ముగ్గురు కూడా షాక్ అవుతారు. అప్పుడు భూమి దగ్గరికి జరిగి, నేను అన్న మాటలకి ఫీల్ అవ్వకు భూమి, నా ప్రేమని మాత్రమే చూడు, సైన్ పెట్టు అని అంటూ ఉంటాడు గగన్. గగన్ మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తుండగా కన్ను కొడతాడు గగన్. అప్పుడు అర్థం చేసుకొని, బావా మా అమ్మ ఇంత సంపాదించింది నువ్వు నేను అనుభవించడానికి కాదు, కళ కోసం, నాట్య కళ కోసం, డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి అని అంటుండగా, డ్యాన్స్ అకాడమీ అదెందుకు పనిచేస్తుంది అని గగన్ కోపంగా అనడంతో భూమి షాక్ అవుతుంది. నేను ఒప్పుకోను అని గగన్ అనగానే, నువ్వెవడివి ఒప్పుకోవడానికి, నేను ఒప్పుకుంటున్నాను, భూమి డ్యాన్స్ అకాడమీ పెడుతుంది, శోభా చెల్ల కళల్ని భూమి ఇష్టాల్ని తొక్కి పెట్టడానికి నువ్వెవరు, భూమి డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి ఏర్పాట్లు నువ్వు చూడు, నేను డబ్బులు ఇస్తా అని అంటూ వెళ్ళిపోతాడు శరత్చంద్ర. దాంతో చేతులు పిలుచుకుంటుంది అపూర్వ. ఇక భూమి గగన్ని గట్టిగా వాటేసుకోగా అపూర్వకి కన్ను కొడతాడు గగన్. అపూర్వ తలకి బాంబు రాసుకుంటుండగా చేతులు కదా పిసుక్కొని నొప్పులు వచ్చేది, తలకి బాంబు రాస్తున్నావు అని గోరెంటాకు వెటకారంగా అంటూ ఉండగా, మీరా వచ్చి మళ్ళీ ఆ శారద ఇంటికి వెళ్తానంటుందేమో, ఇందుకి వార్నింగ్ ఇవ్వు అని అపూర్వని అనగానే, అపూర్వ ఇందుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, ఇది పుట్టినిల్లు, అది మెట్టినిల్లు కాదని ఇంకెక్కడికైనా వెళ్ళావనుకో అని అనగానే, వెళ్ళను అత్తయ్య అని భయంగా అంటూ ఉంటుంది ఇందు. ఇక మరోవైపు శారద కార్స్ పంచడానికి ఒక ఇంటికి వెళ్తుంది. అక్కడ అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు చెల్లమ్మ, లోపలికి రా అని శారదాని తీసుకెళ్తాడు. అప్పటికే కృష్ణప్రసాద్ ఉంటాడు. అప్పుడు పెళ్ళికి రమ్మని శారద కార్డు ఇస్తుండగా, ఎందుకు 2 కార్డులు ఇస్తున్నారు, అన్నయ్య ఇచ్చారు కదా ఆల్రెడీ అని అంటూ ఆ కార్డ్ని చూపిస్తూ ఉంటాడు అతను. అప్పుడు శారద, ఆ కార్డు ఇలా ఇవ్వండి, నా సంతోషానికి ఈ కార్డు తీసుకోండి అని కేపీ ఇచ్చిన కార్డ్ని తీసి చూసి కోపంగా చూస్తుంది కేపీని శారద. ఆ కార్డులో ఏముందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.